బుద్ధుడు బాగా జ్ఞానం వచ్చిన శిష్యులు బుద్ధుడు శిష్యత్వాన్ని తయారు చేసి ప్రపంచం మీద పంపేటప్పుడు ఒక టెస్ట్లు పెట్టాడంట శిష్యుడికి. నువ్వు ప్రజల్లో పోయి ఎంత ఓర్పుతో ఉంటావు, ఎంత పేషెన్స్తో ఉంటావు అని నువ్వు చెప్పండి. బుద్ధుడు శిష్యుడికి జ్ఞానం వచ్చిన తర్వాత అందరు శిష్యులు రెడీ చేసిన తర్వాత ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత అడిగాడు, నేను ఎలా ఉండాలి, ప్రజల లోపల ఎలా ఉండాలి అన్నప్పుడు అని మేము ఉండామని చెప్పట్లేదు, బుద్ధుడు చెప్పిన ఫిలాసఫీని చెబుతున్నాం అనమాట. అంటే ఒక ఆత్మస్థితికి వెళ్ళినోడు ఎలా చెప్పగలుగుతాడు, ఎలా నడుచుకోవాలని చెప్పాడు. మనుషుల మధ్య ఎలా ఉండాలి అని చెప్పాడు. నీకు బాగా కోపం వచ్చి వాడు తిట్టాడంటే ఆ కోపాన్ని నువ్వు వాడి తిట్టిని యాక్సెప్ట్ చెయ్యి. వాడిలో ఉన్న కోపాన్ని ఆ క్షణం తగ్గించే అవకాశాన్ని తగ్గించే అవకాశం నాకు తగ్గిందని సంతోషపడమంటున్నాడు బుద్ధుడు శిష్యుడికి ఎత్తున్నాడు. అలా కోపం వచ్చి ఒక దెబ్బ బాగా నిన్ను కొట్టాడు అనుకోండి, వాడు అంత ఎమోషనల్ని నా మీద తీసుకొని వాడు కోపాన్ని దించుకునే అవకాశాన్ని నాకు కల్పించే థ్యాంక్స్ చెప్పమంటున్నాడు. అట్లా ప్రతి విషయాన్ని కూడా ఒకవాడు ముఖాన కారు తిప్పి ఊసాడు అనుకోండి, వాడు లోపల ఉన్న కల్మషం నా మీద ఊసడానికి నేను ఉపయోగపడ్డానని యాక్సెప్ట్ చేయమంటున్నాడు నా మిత్రులారా. అలాగే చిన్న విషయానికి ఫ్యామిలీ మధ్యన, అన్నదమ్ముల మధ్యన, సంసారం మధ్యన, తోడబుట్టి అన్నదమ్ముల మధ్యన చిన్న చిన్న విషయాలను కూడా మనం ఏలివేటు చూపించే పదో ఇడిపోతున్నాను మిత్రులందరికీ. ఇట్లాంటి గొప్ప గొప్ప మహానుభావులను కానీ మనం కానీ వాళ్ళు బయోగ్రఫీ వాళ్ళు చేసుకున్న ఫిలాసఫీగా మనం తెలగలిగితే ఇలాంటివి అనేది మనకు చిన్న చిల్లిగా కనిపిస్తాయి అని సత్యాన్ని చెప్పుకుంటూ, ఏదొచ్చినా మన ఆనందంగా, ఏదొచ్చినా నువ్వు ఏ ప్రాబ్లం వచ్చినా దాన్ని స్వీకరించుకొని యాక్సెప్టేషన్ చెయ్యి. అలాగే జీసస్ కూడా డైలాగ్ చెప్పాడు, తగ్గింపబడితే నువ్వు వెచ్చింపబడతావు అని ఒక డైలాగ్ చెప్పాడు జీసస్. అలా డైలాగ్ అప్పుడప్పుడు డైలాగ్ ఏంటంటే గొప్ప గొప్ప మహానుభావుల డైలాగులన్నీ మనం నెవరేసుకొని ఉపయోగించుకొని మన జీవితాన్ని ఎలా సాఫ్ట్గా ముందుకెళ్ళాలని చెప్పన్నాడు. అదే కృష్ణ భగవాన్ అన్నాడు, నువ్వు కష్టపడు, ఫలితం ఎక్స్పెక్టేషన్ చేయబాక, ఫలితం నేను చూసుకుంటాను అన్నాడు. అట్లాగే ప్రతిదానికి ఇది పెడితే ఎంత వచ్చు, అది పెడితే ఎంత వచ్చు అని చెప్పి ప్రతిదానికి ఎక్స్పెక్టేషన్ తోటి మనం జీవిస్తున్నాం స్టార్ట్ చేసేసి. అందుకని మనస్ఫూర్తిగా మనం శరణాగతి పనిచేస్తే మొత్తాన్ని అదే భగవంతుడు చూసుకుంటా సత్యాన్ని చెప్పుకున్నాం. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.